ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 121వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 4వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ యొక్క వాక్యములో 3వ వాక్యం నుంచి మనం చదువుకుంటా వెళ్ళినప్పుడు ప్రభు మనలను ఏ రీతిగా కాపాడుతున్నాడు అనేది ఈ వాక్యంలో మనం చూస్తామండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, మనలను ఆయన కునుకక నిద్రపోక మనలను ఆయన కాపాడుతున్నటువంటి దేవుడిగా ఉన్నందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నామండి. హల్లెలూయా. చూడండి, ఆయన ఎలా కాపాడుతున్నాడు అని అంటే మన పాదములను తొట్టిల్లనీయలేదట. అంతేకాదు కానీ నా దేవుని బిడ్డలారా, మరి మనకు ఆయన నీడగా ఉన్నాడంట. పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగులనీయలేదట. ఈ అపాయము మన దగ్గరికి రాకుండా మనల్ని కాపాడుతున్నాడంట. మన యొక్క ప్రాణాన్ని కాపాడాడు. అంతేకాదండి, మన యొక్క రాకపోకలలో మనలను ఆయన కాపాడుతున్న దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు అసలు ఇలాగ మనల్ని కాపాడాలి, దేని కొరకు మనల్ని కాపాడాలి, మరి ఆయన ఆయన కాపాడితే నా దేవుని బిడ్డలారా ప్రయోజనం ఏమిటి అని మనము అనేకమైనటువంటి ప్రశ్నలు మనలో మనమే వేసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఒక మాట మనకు అర్థమవుతుందండి. దేని వలన ప్రభు మనల్ని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు అని అంటే ఇజ్రాయేలును కాపాడువాడు అని అంటాడు. హల్లెలూయా. అంటే ఆయన కాపాడుతున్నటువంటి ప్రజలు ఎవరంట అనంటే ఇజ్రాయేలు. హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇజ్రాయేలు దేవుని సొత్తు, దేవుడు పిలుచుకున్న జనము, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన స్వకీయ సంపాద్య జనముగా పిలువబడుతున్నటువంటి వారండి. అంటే తన ప్రజలు, తన జనులుగా ఉన్నటువంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఈ వాక్యం వింటున్నప్పుడు మనము కూడా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా మనం బ్రతికితే మన ప్రభు మనలను కాపాడుతాడండి. ఇదిగో మన మీదకి మరి ఎదురీగుతున్నటువంటి ఏ శత్రువు ఎదుట కూడా ప్రభు మనల్ని సిగ్గుపరచనీయకుండా దేవుని బిడ్డలారా ప్రాణములో కానీ లేకపోతే దేవుని బిడ్డలారా శత్రు విషయంలో కానీ ఇదిగో ఆ భయంకరమైనటువంటి తెగుల విషయంలో కానీ ప్రభు మనలను కాపాడుతున్నాడంట. కనుక మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా, ఆయన సొత్తుగా, ఆయన జనాంగముగా ఉంటే ఆయన మనకు ఒక కవచముగా నిలిచి ఉంటాడు. హల్లెలూయా. కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని నిత్యము నిరంతరము కూడా ప్రభు మనల్ని కాపాడునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలమందు నాయన అయా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నిజమే నా తండ్రి, నా తండ్రినైనా అయా నా తండ్రి ఈ యొక్క ఉదయకాలమందు నా ప్రభ ప్రార్థిస్తూ ఉండగానైనా అవును నైనా మమ్మల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన దేవుడు నైనా, మా కొరకునైనా కావలి వాణిగా మారిన దేవుడు నైనా నీకు స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని కాపాడు ప్రభా. మీరు మమ్మల్ని కాపాడినంత వరకు మాకు క్షేమమయ్యా. మాకు ఏ కొదువు లేదు నైనా. నీవు మమ్మల్ని కాపాడకపోతే నా ప్రభా మాకు కాపుదల లేదు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అవును ప్రభా, మమ్మల్ని కాపాడమని ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.